వశీకరణాలు అని ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వింటున్నాం. అవును. మేమైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినలేదు. ఈ వశీకరణాలు ఏంటో ఆ! ఇవన్నీ మాకు తెలీదసలు. ఆ! కానీ ఇప్పుడు భార్య భర్త మీద గాని, ఆ! భర్త భార్య మీద గాని, ఈ ఆ! లవర్స్ విషయంలో గాని ఆ! కొంతమంది విపరీతమైన పిచ్చితో ఉంటారు ఒక మనిషి మీద. అవును. అలాంటి వాళ్ళని దక్కించుకోవడానికి హ్మ్. ఈ వశీకరణాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? వశీకరణం చెయ్యొచ్చా? ఖచ్చితంగమ్మా. మనిషికి, మనిషికి వశీకరణం అనేది ఉంది. హ్మ్. కానీ వశీకరణ మంత్రం వచ్చేసి అందరికీ ఒకే రకంగా ఉండదు తల్లి. హ్మ్. డిఫరెంట్‌గా ఉంటది. అంటే ద దేన్ని బట్టి డిఫరెంట్‌గా తేడాలతోనంటే ఉంటది? ముఖ్యంగా వచ్చేసి హ్మ్. ఎవరిని ఎవరు ప్రేమించినా సరే హ్మ్. వాళ్ళ ప్రేమలో నిస్వార్థం ఉండాలి. స్వార్థం ఉండకూడదు. హ్మ్. వారు ప్రేమించుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీరు వాళ్ళతో ఉంటే సుఖపడతారు అన్నప్పుడే హ్మ్. మేము దాన్ని చేస్తాం. దానికి కొన్ని బంధనాలు, కొన్ని హ్మ్. వేర్లు, కొన్ని మూలికలు పెట్టేసి హ్మ్. జీవ వశీకరణ మంత్రాలు చేస్తాం తల్లి. హ్మ్. దాని తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ కలుసుకుంటారు. అది వాళ్ళ ప్రేమ నిస్వార్థం